స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లే కాదు అప్కమింగ్ అప్పటి వరకు అంతగా లైమ్ లైట్ లో లేని మ్యూజిక్ డైరెక్టర్లు తెర మీదకి వస్తున్నారు. మ్యూజిక్ తో దుమ్ము లేపుతూ వరుస పెట్టి ఛాన్సులు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే టాప్ ప్లేస్ లో ఉన్న ఆస్థాన సంగీత దర్శకులకి చెక్ పెడుతూ స్టార్ హీరోల సినిమాల్ని కొట్టేస్తున్న అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు? తమన్, దేవిశ్రీ, అనిరుద్ సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మ్యూజిక్ మొత్తం మోగించేస్తున్నారు. వీళ్లతో పాటు మరికొంతమంది యంగ్స్టర్లు కూడా అదే రేంజ్ లో హిట్లు కొడుతూ స్టార్ హీరోల సినిమాలన్నీ లాగేసుకుంటున్నారు. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హిస్టారికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ రణబలి సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోతోనే ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది. ఈ భారీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా అజయ్ అతుల్ కాంబినేషన్ సెట్ అయి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. విజయ్ దేవరకొండ రణబలి విషయంలోనే కాదు, రౌడీ జనార్దనకి కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు. అప్పటి వరకు చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ తో కాకుండా మలయాళ అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ క్రిస్టో గ్లేవియర్ తో డిఫరెంట్ మ్యూజిక్ ని ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నారు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలు చేయని ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ రౌడీ జనార్దన ఇంట్రో వీడియోతోనే అదరగొట్టేశాడు. ఈ మధ్య కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో ప్రయోగాలు చేస్తున్న చిరంజీవి మనశంకర వరప్రసాద్ కి బీమ్స్ తో సూపర్ హిట్ అందుకున్నారు. అంతేకాదు అప్కమింగ్ మూవీస్ విషయంలో కూడా ఇదే రూట్ ఫాలో అవ్వబోతున్నారు. బాబీ డైరెక్షన్ లో త్వరలో స్పీడ్ అందుకోబోతున్న సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ చేస్తున్నట్టు టాక్. ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి కూడా మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో ప్రయోగాలు చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్లు కాకుండా తాను చేస్తున్న రకరకాల జానర్స్ కి రకరకాల మ్యూజిక్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తూ ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ప్లాన్ చేస్తున్నారు. హను రాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఫౌజీకి కూడా తమన్, దేవిశ్రీ లాంటి సెటిల్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కాకుండా విశాల్ చంద్రశేఖర్ తోనే మ్యూజిక్ చేయిస్తున్నారు. హీరో ఇమేజ్ తో సంబంధం లేకుండా హను రాఘవపూడి సినిమాలన్నింటికీ మాక్సిమం విశాల్ చంద్రశేఖరే మ్యూజిక్ ఇస్తున్నారు. అలా ప్రభాస్ తో సినిమా ఛాన్స్ దక్కించుకున్నారు విశాల్. ఇక సినిమా ఎలాంటిదైనా తన మ్యూజిక్ తో కావలసినంత బజ్ క్రియేట్ చేసే మాస్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్. తమిళ్ తో పాటు తెలుగులో దసరా లాంటి సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సంతోష్ కల్కి 2 సినిమాకి కూడా మ్యూజిక్ ఇస్తున్నారు. యానిమల్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ ని తన వైపుకి తిప్పుకున్న మ్యూజిక్ సెన్సేషన్ హర్షవర్ధన్ రామేశ్వర్. ఈ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రభాస్ సినిమా దక్కించుకుని హైలైట్ అయ్యారు. సందీప్ రెడ్డి, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ కి హర్షవర్ధన్ ఏ రేంజ్ మ్యూజిక్ ఇస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. యానిమల్ తో తెలుగులో ఫుల్ బిజీ అయిపోయారు హర్షవర్ధన్. ప్రభాస్ తో స్పిరిట్ సినిమాతో పాటు త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నారు. వీటితో పాటు రీసెంట్ గా విజయ్ సేతుపతి, పూరి జగన్ సినిమా కూడా చేస్తూ టాలీవుడ్ లో ఫుల్ బ్యాక్ టు బ్యాక్ ఛాన్స్లు దక్కించుకుంటున్నారు. నిన్న కాక మొన్న మేజర్ అయ్యాడో లేదో ఇండస్ట్రీలో మేజర్ హీరోల సినిమాలన్నీ అకౌంట్లో వేసేసుకుంటున్నాడు. 2 ఏళ్ల క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ సెన్సేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో సంబంధం లేని పాపులారిటీ సంపాదించుకుంటున్నాడు. మరి అల్లు అర్జున్ సినిమాతో పాటు స్టార్ హీరోలతో సినిమా చేస్తున్న ఆ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? డ్యూట్. ఈ సినిమా పాటలకి లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా సూపర్ హిట్ అయ్యాయి సాంగ్స్. తీరా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే 20 ఏళ్ల సాయి అభ్యంకర్. డ్యూడ్ తెచ్చిన క్రేజ్ తో శింబు, శివకార్తికేయన్, సూర్య లాంటి హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ఇవన్నీ ఒకటైతే పుష్ప 3 లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా లక్కీ ఛాన్స్ అందుకున్నాడు. కాంతారాతో డివైన్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన అజనీష్ లోకనాథ్ కాంతారా 1తో ఆ లెవెల్ ని ఇంకాస్త పెంచి సినిమాకి కావలసిన హై ఇచ్చాడు. దాంతో ఈ రేంజ్ సినిమాలకు అజనీష్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అవుతున్నాడు. పవర్ఫుల్ మ్యూజిక్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్న అజనీష్ లోకనాథ్, సాయి దుర్గతేజ్ నటిస్తున్న సంబర ఏటిగట్టుకు అదే రేంజ్ లో మ్యూజిక్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. సార్ మూవీతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన జీవి ప్రకాష్ వరుస పెట్టి తెలుగు సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే వెంకీ అట్లూరితో సూర్య చేస్తున్న సినిమాతో పాటు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో కొత్త డైరెక్టర్ రవితో చేస్తున్న సినిమాలకు మ్యూజిక్ ఇస్తున్నాడు. రవి బస్రూర్ KGF తో ఫుల్ పాపులర్ అయిన మ్యూజిక్ డైరెక్టర్. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా ఇప్పుడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమాతో టాలీవుడ్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా స్టార్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
సినిమాని తన మ్యూజిక్ తోనే సగం హైప్ తెచ్చే ఈ మ్యూజిక్ డైరెక్టర్ మరి ప్రెజెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లకి చెక్ పెట్టడం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. హీరోలతో భారీ సినిమాలు చేస్తున్నారు హీరోయిన్లు. జస్ట్ గ్లిమ్స్ తోనే సినిమా రేంజ్ ని చూపించిన మైసా సినిమాకి పెద్ద ఎసెట్ కాబోతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్. రష్మిక లీడ్ రోల్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా మైసాలో జేక్స్ బిజాయ్ మ్యూజిక్ వీడియోతో అటెన్షన్ గ్రాప్ చేశాడు. మరి కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు టాలీవుడ్ లో ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే.